హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన్సాఫ్ టీవీకి అయితే స్వాగతం. అయితే ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే మరి అబుదాబి టీ10లో మాత్రం అజ్మజ్ వర్సెస్ ఢిల్లీ బుల్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. మరి ఎక్కడ అంటే అబుదాబిలోనే జరుగుతుంది. ఎవరితో టాస్ వస్తుంది వాళ్ళైతే ఖచ్చితంగా సరే బ్యాటింగ్ అనేది ఎంచుకోవాలి. మరి బ్యాటింగ్ అనేది ఎంచుకుంటే 130, 140, 150 వరకు చేయవలసిన పరిస్థితి అయితే ఇక్కడ స్టేడియంలో ఉంది. కానీ ఇక్కడ ఫాస్ట్ బౌలర్స్కి చాలా చాలా అనుకూలంగా ఉండే ఛాన్స్ ఉంది. స్పిన్నర్స్కి ఎటువంటి అవకాశం కూడా లేదు అనేది అయితే మనం చెప్పచ్చు. మరి ఎలా ఉండబోతుంది ఏమిటని చూడాలి. మరి బలబాలలో చూసుకుంటా అజ్మజ్ చూసుకున్నా మరి అయితే హిల్స్ అయితే డెక్అవుట్ అయితే అవుతున్నారు. మరి విజృంభిస్తే చాలా చాలా మంచిది. కొంచెం అయితే కంగారు అయితే వస్తున్నారనేది మనం అయితే చెప్పాలి. మరి నీసం కానీ నవీవ్ కానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అనే ఫామ్గా మనం చెప్పొచ్చు. అటు నీసం అయితే బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ మరి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అనే మరి పర్ఫార్మెన్స్ చూసుకోవచ్చు. మనం 37 మరి అయితే ఇక్కడైతే నబీ అయితే 43 పరుగులు అనేది చేయడం కూడా జరిగింది. కానీ ఎంత కష్టపడినా సరే 140 రీచ్ అనేది లేదు అనేది అయితే మనం ఇక్కడ స్పష్టంగా మనం అయితే చూడొచ్చు. మరి ఇక్కడ బౌలింగ్లో మాత్రం అందరూ కూడా పర్ఫార్మెన్స్ అనేది రావాల్సిన పరిస్థితి ఉంది. ఎంయూ రహీం నుండి కూడా మంచి పర్ఫార్మెన్స్ అనేది వచ్చినా సరే రవి బొపార్ అనేది కానీ కూడా పర్ఫార్మెన్స్ అనేది రావాల్సిన పరిస్థితులు కూడా ఎక్కువ మనకి కనిపిస్తుంది. మరి ఇక్కడైతే మరి ఢిల్లీ బుల్స్కి అయితే వచ్చేస్తే మాత్రం ఢిల్లీ బుల్స్ అయితే చాలా బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ పర్ఫెక్ట్గా మరి ఉన్నాయి అనేది మనమైతే స్పష్టంగా అయితే మనం చెప్పాలి. అటు లియాన్ నుండి కానీ పాల్ నుండి కానీ మిడ్ డేవిడ్ నుండి కానీ వీళ్ళందరూ కూడా మంచి పర్ఫార్మెన్స్ అనేది చూడొచ్చు. మొన్నైతే డేవిడ్ అయితే లాస్ట్లో 8 పరుగులు నుంచి చేయడం కూడా జరిగింది. లియాన్ అయితే 25 పరుగులు అనేది చేయడం కూడా జరిగింది. ఇలా చూసుకున్న విల్స్ కానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అనే 27 పరుగుల నుంచి చేయడం కూడా జరిగింది. మరి రూఫ్ కానీ మరి బౌలింగ్లో మరి బ్యాటింగ్లో అయితే బంటన్ కానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అనే చెప్పచ్చు. అటైతే కాన్ నుండి కానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అనే ఉంది అనేది మనం చెప్పచ్చు. మరి నాకు తెలిసినంత వరకు కూడా అటు గెలిచే టీం మాత్రం ఢిల్లీ బుల్స్కి ఎక్కువగా ఛాన్సెస్ ఉంది అనేది నాకు మరి అనిపిస్తుంది. మరి ఎవరు గెలుస్తారు ఏమిటని చూడాలి బలబల్లో. ఇది డిఫెన్స్గా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ వ్యూ వాట్సాప్లో తప్పనిసరిగా మరి షేర్ అయిపోతే మర్చిపోకండి.